హాయ్! ఈ రోజుల్లో పిల్లలు, పెద్దవాళ్ళు కూడా బయట ఫుడ్‌కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటున్నారు. అందులోని చికెన్ రోల్స్, ఫ్రాంకీస్ ఎక్కువగా తింటూ ఉంటున్నారు. ఇంట్లోనే హెల్తీగా వెజ్ పన్నీర్ చపాతీ రోల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 కప్పులు గోధుమ పిండిని చల్లించుకోవాలి. చల్లించిన పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్ అలానే తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన గోధుమ పిండి ముద్దని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చపాతీ రోల్‌కి కావాల్సినవి క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, పసుపు, కారం, సాల్ట్, మసాలా, పన్నీర్, చీజ్. స్టఫింగ్‌కి ఒక కప్పులో పసుపు, కారం అలానే కొంచెం మసాలా, సాల్ట్, ఆయిల్, లెమన్ అలానే టూ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక కప్పు పన్నీర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని పన్నీర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి చల్లనివ్వాలి. తర్వాత చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి చపాతీని 2 వైపులా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఆ చపాతీ రెడీ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వెజ్ మిక్చర్ వేసి సర్వ్ చేసుకుని ఇందులో టమాటా కెచప్, చీజ్ వేసుకొని రోల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, ఎంతో నోరూరించి వెజ్ పన్నీర్ చపాతీ రోల్ రెడీ అయిపోయింది.